Hello guys, welcome to TeluguTech 2.0 Live Like a Technology. ఈరోజు ఈ వీడియోలో Poco X3 ఏదైతే మనకు 30 మార్చ్లో లాంచ్ అవబోతుందో దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏదైతే Poco నుంచి సంబంధించినటువంటి వచ్చేసినటువంటి టూ మొబైల్స్ మనకు ఇండియాలో రాబోతున్నాయి. Poco X3 Pro ఏదైతే ప్రీవియస్గా మనకు X3 రిలీజ్ అయిందో దానికి అప్గ్రేడ్ వెర్షన్గా X3 Pro తీసుకొని రావడం జరుగుతుంది. సో అలాగే ఎఫ్ త్రీ కూడా రావడం జరుగుతుంది. సో పోకో ఎఫ్టీ మనకు F2 అనేది ఎంత సక్సెస్ అయిందో మన అందరికీ తెలిసిందే. దానికి సక్సెసర్ మోడల్గా F3 కూడా రాబోతుంది. సో మేజర్గా చూసుకున్నట్లయితే ఈ రెండింటికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక మొదటగా చూసుకున్నట్లయితే పోకో X3 Pro చూసుకున్నట్లయితే మనకి ఏదైతే స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 860 ఏదైతే ఫ్లాగ్షిప్ పవర్ఫుల్ ప్రాసెసర్ ఉందో మనం కంటిన్యూస్గా చూసుకున్నట్లయితే 855+ ప్రాసెసర్ ఉందో దానికి నెక్స్ట్ జనరేషన్ ప్రాసెసర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఇది మాత్రం ఓన్లీ 4G ప్రాసెసర్, 5Gకి సపోర్ట్ చెయ్యదు. సో అది అనమాట ప్రాసెసర్కి సంబంధించి. ఇక 4G ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు వాళ్ళు, లీడింగ్ 4G ప్రాసెసర్ అంటే 4Gలో చాలా లీడ్ ఉన్నటువంటి ప్రాసెసర్ అని చెప్పేసి, చాలా ఓవర్ క్లాక్డ్ ప్రాసెసర్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇక ఇక్కడ చూసినట్లయితే అప్ టు 256 GB వరకు మన స్టోరేజ్ని 3.1 UFS అల్ట్రా ఫాస్ట్ స్టోరేజ్ 3.1 స్టోరేజ్ తోటి అప్ టు 256 GB వరకు ఉంటుందన్నమాట. LPDDR4X ర్యామ్ని తీసుకొని రావడం జరిగింది. అప్ టు 8GB మీన్స్ ఏదైతే మనకు 6GB 64GB వేరియంట్, 6GB 128GB వేరియంట్, అలా మనకు డిఫరెంట్ వేరియంట్ని తీసుకొని రావడం జరుగుతుంది. సో ఇదైతే మనకు గ్లోబల్గా రిలీజ్ అయినటువంటి వేరియంట్ అనమాట. సో మన ఇండియాలో మాత్రం రేపు మార్చ్ 30న రిలీజ్ అవ్వబోతుంది. ఇక బ్యాటరీ విషయం చూసినట్లయితే 5160 mAh బ్యాటరీతో రావడం జరుగుతుంది. ఇక ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ చూసుకున్నట్లయితే 33 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా ఫాస్ట్ ఛార్జింగ్ ఇన్ బాక్స్లో రావడం జరుగుతుంది అనమాట. సో ఇక మోర్ క్రియేటివ్ చూసుకున్నట్లయితే క్వాడ్ కెమెరా సెటప్తో రావడం జరుగుతుంది. పవర్ బై స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్ తోటి 20 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి ఏదైతే మనకు ఫ్రంట్ కెమెరాతో రావడం జరుగుతుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ నైట్ మోడ్ని తీసుకొని రావడం జరుగుతుంది. 198 అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ మ్యాక్రో వీడియో క్లియన్స్ అండ్ డ్యూయల్ వీడియో మోడ్ని కూడా తీసుకొని రావడం జరుగుతుంది ఇందులో. ఇక డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే 120 హెర్ట్స్కి సంబంధించినటువంటి రిఫ్రెష్ రేట్ తోటి అండ్ 240 హెర్ట్స్కి సంబంధించినటువంటి టచ్ శాంప్లింగ్ రేట్ తోటి ఈ ఫోన్ మన ముందుకు రావడం జరుగుతుంది. ఇక ఇక్కడ ఏదైతే కలర్స్ చూసుకున్నట్లయితే ప్లాటినం బ్లాక్ అండ్ ఫోర్స్ బ్లూ అండ్ మెటల్ బ్రౌన్స్ అని చెప్పేసి 3 కలర్స్లో తీసుకొని రావడం జరుగుతుంది. ఇక డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే 6.67 ఇంచ్కి సంబంధించిన డాట్ డిస్ప్లే ఏదైతే మిడిల్లో డాట్ వస్తుందో, సో అసలు డిజైన్ పరంగా కొంచెం చూసుకున్నట్లయితే మనకు X3 అని చెప్పేసి చెప్పుకోవచ్చు క్లియర్గా. బట్ ఏదైతే మనకు ఓన్లీ ప్రాసెసర్ అప్గ్రేడ్ చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 తోటి ప్రొటెక్షన్ తోటి చేయడం జరుగుతుంది. డ్యూయల్ స్పీకర్స్ అవైలబుల్లో ఉన్నాయి, మనకి X3లో కూడా అవైలబుల్లో ఉన్నాయి. 3.5mm జాక్ అండ్ ఏరిస్ లేజర్ మోటార్ అని చెప్పేసి లెన్జర్ మోటార్ అండ్ ఐఆర్ బ్లాస్టర్ NFC హెడ్ ఫోన్ జాక్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో ఇది X3కి సంబంధించినటువంటి డీటెయిల్స్. 860 ప్రాసెసర్తో తీసుకొచ్చినప్పుడు కూడా వీళ్ళు ఏదైతే గ్లోబల్ వేరియంట్ లాంచ్ చేసినప్పుడు మనకి అరౌండ్ 18,000 to 19,000 ప్రైస్లో లాంచ్ అవ్వడం జరిగిందనమాట. సో మన ఇండియా కూడా బిలో 20,000లో తీసుకొని వచ్చిన అనుకో 860 ప్రాసెసర్ బిలో 20,000 అంటే చాలా సూపర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు అప్పుడే ఆల్టర్నేటివ్గా ఏదైతే వేరే కంపెనీ వాళ్ళు చూసుకున్నట్లయితే 850 ప్రాసెసర్ని వాళ్ళ 30,000 40,000 రేంజ్లో పెట్టారు. సో అదనమాట విషయం. సో ఇదైతే 860 ప్రాసెసర్ తోటి 4Gలో 20,000 బిలో వచ్చిందనుకో స్టార్టింగ్ వేరియంట్ లైక్ 6GB 128GB వేరియంట్ వచ్చిందంటే ఆసమ్ అని చెప్పేసి ఆసమ్ డీల్ అవుతుంది ఇది. సో గైస్ ఇదైతే X3కి సంబంధించిన డీటెయిల్స్. మనకు ప్రైస్ కానీ స్పెక్స్ అయితే ఇవే పక్క, కాకపోతే ప్రైస్ ఎంత అనేది మనకు 30 మార్చ్లో తెలియడం జరుగుతుంది అనమాట. సో రీసెంట్గా ఈవెంట్ జరిగింది. ఇందులో చూసుకున్నట్లయితే 3 వేరియంట్స్ ఏదైతే కలర్స్ ఉన్నాయో, సో అన్ని పోకో X3 అండ్ పోకో F3 2 వేరియంట్స్ మనకు రాబోతున్నాయి. సో ఇక పోకో F3కి చూసుకున్నట్లయితే దీని డీటెయిల్స్ చూసుకున్నట్లయితే పోకో F3 870కి సంబంధించినటువంటి మనకు ఏదైతే క్వాల్కామ్ సంబంధించినటువంటి లేటెస్ట్ ప్రాసెసర్ 870 5G ప్రాసెసర్ తోటి రావడం జరుగుతుంది పోకో F3 చూసుకున్నట్లయితే. అండ్ ఆల్సో సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లేతో రావడం జరిగింది. ఏదైతే సామ్సంగ్కు సంబంధించినటువంటి E4 డిస్ప్లేతో రావడం జరుగుతుంది. ఇక క్లాకింగ్ స్పీడ్ చూసుకున్నట్లయితే 3.2 GHz ఉండడం జరుగుతుంది. ప్రైమ్ కోర్ స్పీడ్. LPDDR5GB
ఏదైతే ర్యామ్ ఉందో LPDDR5 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ని ఇందులో వాడడం జరుగుతుంది. అప్ టు 8 GB వరకు మీన్స్ 4 GB 6 GB 8 GB వేరియంట్స్ తీసుకొని రావడం జరుగుతుంది. ఈ UFS 3.1 స్టోరేజ్ అప్ టు 256 GB ఇది కూడా అలాగే వేరియంట్స్ ఉండడం జరుగుతుంది. ఇక 120 Hz రిఫ్రెష్ రేట్ అండ్ 360 Hzకి సంబంధించినటువంటి టచ్ శాంప్లింగ్ రేట్ని ఇవ్వడం జరుగుతుంది. ఇక 5Gకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. Wi-Fi 6 అండ్ MESC అండ్ HDR10+ అండ్ 4520 mAh బ్యాటరీ, 33 watts సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, ట్రూ డిస్ప్లే, ట్రూ కలర్ అండ్ ఎక్స్రీస్ లెన్సర్ మోటార్ ఏదైతే మనకు ఇంతకుముందు దాంట్లో కూడా చూసాం, X3 ప్రోలో కూడా అవైలబుల్లో ఉంది. ఇక డాల్బీ ఆటోమస్ అండ్ 2.76 mm డాట్ డిస్ప్లే ఏదైతే మనకు చాలా చిన్నగా ఉంటుంది డాట్ అనేది. సో 6.67 సంబంధించినటువంటి ఫ్లాట్ డిస్ప్లే ఉండడం జరుగుతుంది. సో ట్రిపుల్ కెమెరా సెటప్ తీసుకొని రావడం జరుగుతుంది వీళ్ళు. పవర్డ్ బై స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ అండ్ ఆడియో జూమ్ అండ్ 7.mm థిన్ అనేది చాలా థిన్గా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు వీళ్ళు. ఇక 196 grams వెయిట్. అలాగే ఇక్కడ కలర్స్ చూస్తున్నట్లయితే 3 కలర్స్లో అవైలబుల్లో ఉన్నాయి. సో గైస్ ఇది పోకో F3 అండ్ X3 ప్రోకి సంబంధించిన డీటెయిల్స్. సో అతి తొందరలో మేబీ ఈ సేల్ అయిపోయిన తర్వాత మళ్ళీ F3 ప్రో కూడా వచ్చే అవకాశం ఉందని ఒక రూమర్ నడుస్తూ ఉంది. సో దీని ప్రైస్ కూడా అరౌండ్ చాలా తక్కువనే పెట్టడం జరిగింది. సో చూడాలి మరి 30 మార్చ్లో మన ఇండియా ప్రైస్లో ఎంతకు తీసుకొస్తారు. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు తెలుగు టెక్ 2.0.